జై శ్రీమన్నారాయణ. మన అందరికీ తెలిసిన విషయమే అండి. మన చెంజియర్ స్వామి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు అటు పెరుమాళ్ళకి ఇటు ప్రజలకి అందరికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే అందులోని భాగంగానే పెరుమాళ్ళ యొక్క 108 దివ్యదేశాలు, ఈ 108 దివ్యదేశాలు మన భారతదేశంలో ఒక ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు 106 దివ్యదేశాలు ఉన్నట్టుగా మనకు తెలుసు. కానీ ఈ అన్ని ప్రదేశాలకి మనం వెళ్ళటం చాలా కష్టం కదా. ఇవన్నీ కూడా ఈ అన్ని దివ్యదేశాల నమూనాలు ఒకే చోట ఉండేటట్టుగా మన చెన్నజీర స్వామి ఆశ్రమం శంషాబాద్కి దగ్గరలో ఉన్న ముచ్చింతల్లో ఈ దివ్యదేశాల యొక్క నమూనాలు ప్రతిష్ఠించటం జరిగింది. అక్కడ ప్రతి చోట ఉన్న ఈ మనం చెప్పుకున్న ఈ దివ్యదేశాలు మన ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలో ఉన్న దివ్యదేశాల యొక్క గొప్పతనం ఎంతదో, విశిష్టత ఎంతదో అంత విశిష్టత ఈ విగ్రహాల్లో ఉంటాయి. ఎందుకంటే అక్కడ నుంచే ఆ పవిత్ర జలాలు కానీ అక్కడ నుంచే ఆ పవిత్రమైన మట్టిని కానీ తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయటం అనేది జరిగింది. అదంత సులభమైన విషయం కాదు. మనకి ఎన్నో అనుభవాలు జరుగుతాయి. మనం ఎప్పుడైతే స్వామివారి ఆశ్రమానికి వెళ్ళి ఈ 108 దివ్యదేశాలని సందర్శిస్తామో అప్పుడు మనకి అక్కడ అనుభూతే కలుగుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి కొంత బ్రీఫింగ్ని అదంతా తెలుసుకుని మనం ఆ దివ్యదేశానికి వెళ్ళినప్పుడు మనకి ఇంకా బాగా అవగాహన అవుతుంది అన్నమాట. ముందు ఇక్కడ సందర్శించిన తర్వాత పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళలేరు కదా, అన్ని చోట్లకి వెళ్ళి స్వామిని సేవించుకోవటం అనేది కష్టం. అటువంటప్పుడు ఈ పెద్దవారు అందరూ కూడా 106 కాదు, ఇక్కడైతే స్వామివారి ఆశ్రమంలో అయితే 107, 108 ఈ 107వ దివ్యదేశం 108వ దివ్యదేశం మనం ఇక్కడ చూడలేము. ఈ ప్రపంచంలో చూడలేము. మనం ఈ శరీరాన్ని వదిలి మొత్తం కర్మబంధం అంతా తీరిన తర్వాత సందర్శించగలిగిన దివ్యదేశాలు 107వ దివ్యదేశం 108వ దివ్యదేశం. కానీ మన స్వామివారి ఆశ్రమంలో ఆ దివ్యదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటి యొక్క బ్రీఫింగ్, వాటి యొక్క చారిత్రాత్మకమైన విశిష్టతని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. మనం ఇంతవరకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే చెన్నజీర స్వామివారి ఆశ్రమం దగ్గర ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ఉన్న 108 దివ్యదేశాలు స్వామివారి అనుగ్రహంతో స్వామివారి సూపర్విజన్లో జరిగిన ఈ ప్రతిష్టాపన అంటే 108 విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. దాని గురించిన వీడియోస్ మనం చేయటం జరిగింది. ఆ టెంపుల్ యొక్క ప్రతి ఆలయం యొక్క విశిష్టత చెప్పటం జరిగింది ఇంగ్లీష్లో. ఇప్పుడు తెలుగులో చేసే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. భగవంతుణ్ణి తెలుసుకోవటం చాలా కష్టం అండి. ఆయన 5 రూపాల్లో ఉంటారు అని విన్నాం. ఒకటి సర్వాంతర్యామిగా ఉంటారు, మనం చూడలేం. సర్వాంతర్యామిగా అన్ని వస్తువుల్లోనూ, జీవుల్లోనూ నిర్జీవులు ప్రతి వస్తువులోనూ ప్రకృతిలోనూ అంతా నిండి ఉంటారు స్వామి. ఆయన చూడటం కష్టం మనం. అదేవిధంగా అంతర్యామిగా ఉంటారు. అంతర్యామిగా కూడా మనం చూడలేం భగవంతుణ్ణి. అదేవిధంగా అవతారాలు ఎత్తి ఆ కాలాన్ని బట్టి దుష్ట శిక్షణ చేయటం కోసం స్వామి అవతారాలు ఎత్తి వస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా మనం స్వామిని చూడలేం. మరి ఎక్కడ చూడగలం? పరమపదంలో చూడగలమా? ఈ బాడీ వదిలేసిన తర్వాత వెళ్తే మనం పరమపదంలో అప్పుడు చూడగలం. కానీ అది చెప్పడానికి మనం ఇక్కడ ఫిజికల్ బాడీలో ఉండలేం. కానీ ఒకే ఒక్క ప్రదేశంలో భగవంతుని చూడగలం. అది అక్షామూర్తి విగ్రహంలో. చాలామంది విగ్రహాలని నమ్మరు. విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు అంటే నమ్మరు. ఆ విగ్రహాలని చేసే మెటీరియల్ అది మట్టి అవ్వచ్చు, లేదంటే ఏదైనా మెటల్ అవ్వచ్చు, ఇంకేదన్నా కావచ్చు. కొండల్ని దొలిచి కూడా విగ్రహాలు తయారు చేస్తారు కదండి. కానీ విగ్రహం ప్రతిష్ట జరిగినప్పుడు భగవంతుని యొక్క అంశని అందులో ప్రవేశపెట్టడం, ఎన్నో మంత్రాలని ఉచ్చరిస్తూ భగవంతుని అందులో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. విగ్రహంలో భగవంతుడు ఉంటాడు అని నిరూపించడానికి మనకి ఒక్కొక్క విగ్రహంను ఒక్కొక్క సందేశం ఇస్తుంది. ఆ విధంగా ప్రూవ్ చేస్తుంది కూడా. అంటే మేబీ సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేకపోయినా మనకి అది తెలుస్తుంది విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక చూస్తే ఇప్పుడు చూడండి, భగవంతుడు ఈ సృష్టిని చేశాడు అని విన్నాం మనం. ఈ సృష్టిని తనలో నుంచి భగవంతుడు ప్రళయ రూపం, మహాప్రళయంలో భగవంతుడు అంతా తనలోకి అబ్జర్వ్ చేసుకుని తీసుకుని మళ్ళీ సృష్టి ప్రారంభం సమయంలో బయటకు తీస్తాడు.
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది చూసామనుకోండి, సాలిపురుగు తనలోంచే దారాన్ని తీసి ఒక వెబ్ని నిర్మాణం చేస్తుంది. తనకు కావలసిన వెబ్ని, స్పైడర్ వెబ్ అంటాం కదా మనం, దాన్ని నిర్మిస్తుంది. అదేవిధంగా భగవంతుడు సృష్టి చేసే సమయంలో తనలోంచే ఈ సృష్టిని అంతటినీ కూడా చేస్తాడు. కానీ భగవంతుడు మనం చూడలేం. అదేవిధంగా మొదట భగవంతుడు సృష్టి చేయటానికి బ్రహ్మగారిని కమలంలో సృష్టించాడు. అయితే బ్రహ్మగారికి ఒక వేద ఘోష వినిపిస్తుంది. ఆయన చెప్తున్నారనమాట, ఈ వేదాన్ని ఫాలో అవుతూ నువ్వు సృష్టి చెయ్యని ఒక వాయిస్ వినిపిస్తుంది. బ్రహ్మకి అర్థం కాలేదు, చుట్టూ చూశారు, ఎవరో కనిపించలేదు, కానీ అద్భుతమైన వాయిస్ వినిపిస్తుంది. అప్పుడు బ్రహ్మ అంటారు, నేను ఎక్కడున్నాను, నేను ఎవరిని, ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేను చేయాల్సిన పని ఏంటి? అప్పుడు ఆ వాయిస్ వినిపిస్తుంది అనమాట, నీకు వినిపిస్తాను, ఆ వేదాలు వింటూ సృష్టి చెయ్యి. అంటే నువ్వెవరు అంటే, నేను ఈ జగత్ కారణభూతుడిని, నేనే ఈ జగత్ అంతటికీ కారణభూతుడిని అని చెప్తాను. అయితే నేను చూడాలంటే నువ్వు నన్ను చూడలేవు, చాలా పెద్దవాడిని, నువ్వు నన్ను చూడలేవు అని భగవంతుడు చెప్పినప్పుడు, అయితే నువ్వు ఎలా ఉంటావో ఎగ్జాక్ట్గా అలాగే నాకు ఒక విగ్రహ రూపంలో నా ముందు ప్రత్యక్షం అవ్వు అంటే, అప్పుడు భగవంతుడు ఎలా ఉంటాడో ఆదిశేషుడి మీద ఉండి పాలకడల్లో ఉంటాడు కదండి స్వామి, పాలకడల్లో ఆదిశేషుడి మీద స్వామి శయనించినట్టుగా మన వేదాలు చెప్తున్నాయి. అదే రూపంలో బ్రహ్మగారికి ప్రత్యక్షం అయితే ఆ రూపాన్ని చూస్తూ, ఆ విగ్రహాన్ని చూస్తూ సృష్టి చేయటం జరుగుతుంది అనమాట. ఆ విగ్రహమే మనం ఇప్పుడు శ్రీరంగంలో చూసే మొట్టమొదటి విగ్రహ రూపం, అదే అక్షమూర్తి. అసలు ఈ విగ్రహం బ్రహ్మగారికి భగవంతుడు విగ్రహ రూపంలో కనిపించిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళింది, ఎవరి చేతిలోకి వెళ్ళిందంటే, ఇక్ష్వాకుల వంశస్థులందరూ కూడా ఆ విగ్రహాన్ని బ్రహ్మగారు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఇక్ష్వాకుల వంశంలో పుట్టినవాడే కదండి మన రామచంద్రుడు కూడా, ఆ రామచంద్రుడికి వచ్చింది. ఆ రామచంద్రుడు కూడా ఆ విగ్రహారాధనని చేసుకుంటూ ఉండేవాడు వాళ్ళ కులదైవంగా. అదే టైంలో ఒకసారి మనకు తెలుసు, రామాయణం అంతా చదివితే మనకు తెలుసు, రాముడు పట్టాభిషేకం అయిన తర్వాత రాముడి సైన్యం అందరూ కూడా వచ్చారు విభీషణుడితో సహా. ఆ విభీషణుడు రాక్షస వంశస్థుడు అయినా కూడా రాముడికి విభీషణుడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పుట్టుక అతను రాక్షస వంశంలో పుట్టిన ఎంతో దైవగుణాలు కలిగినవాడు, ఎంతో మంచివాడు. కాబట్టి అతను కూడా రాముడికి పట్టాభిషేకం టైంలో వచ్చాడు. వచ్చినప్పుడు రాముడు నీకేం కావాలని అడిగితే ఆ విగ్రహాన్ని అడిగాడంట. రాముడు ఎలా ఇవ్వగలడు? కానీ రాముడు ఎప్పుడు కూడా ఆడిన మాట తప్పడు, ఎవరు ఏది అడిగినా ఇస్తాడు. కానీ అది వారి యొక్క ఆరాధ్య దైవం. అందుకని ఏం చేశాడంటే, సరే నేను ఎప్పుడూ కూడా ఇచ్చిన మాట తప్పలేదు కాబట్టి నేను ఈ విగ్రహాన్ని నీకు ఇస్తాను, కానీ నువ్వు ఎక్కడ కూడా వదలకుండా నువ్వేం చేస్తావు ఈ విగ్రహం అంటే, నేను లంకకు పట్టుకెళ్ళి అక్కడ నేను ఆరాధన చేసుకుంటాం, మా వాళ్ళందరూ కూడా స్వామికి ఆరాధన చేస్తారు అంటే, సరే ఇంకెక్కడ పెట్టవద్దు అని చెప్పారు. అయితే ఈ విభీషణుడు వెళ్తూ సంధ్యావందనం చేసుకోవటానికి ఆ విగ్రహాన్ని పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఒక ఐలాండ్లో, అదే శ్రీరంగం అనమాట. పెడితే అప్పుడు పెట్టి సంధ్యావందనం చేసుకుని వచ్చిన తర్వాత ఆ విగ్రహం ఎంత పైకి తీద్దామన్నా పైకి లేవనెత్తబడదు అనమాట. అయితే అప్పుడు అంటాడు, ఇదేంటి స్వామి, నేను లంకకు వెళ్ళి నేను ప్రార్థించాలని నేను అనుకున్నాను, నువ్వెందుకు పైకి రావట్లేదు అంటే అన్నాడు. స్వామి ఏమన్నాడంటే, నేను ఇక్కడే నా ప్రతిష్ఠ ఇక్కడే జరగాలి ఈ శ్రీరంగంలోనే, కానీ నా చూపు ఎప్పుడు కూడా లంకావాసుల మీద, నీ మనుషుల మీద అందరి మీద కూడా, నీకు సంబంధించిన వాళ్ళందరి మీద కూడా నా దృష్టి పడుతుంది అని చెప్పి స్వామి రంగనాథుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా రంగనాథుడు శ్రీరంగంలో మొట్టమొదటి విగ్రహ రూపంలో ప్రతిష్ఠుడయ్యాడు. జై శ్రీమన్నారాయణ. అది మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో మొట్టమొదటి విగ్రహంగా మనం, మొట్టమొదటి టెంపుల్గా, ఆ శ్రీరంగనాథుడు ఉన్న మొట్టమొదటి టెంపుల్గా మనం దర్శిస్తాం అన్నమాట. ఈ మండపాన్ని మనం రంగమండపం అంటారు. ఈ రంగమండపంలో 26 టెంపుల్స్ ఉంటాయండి. అందులో మొట్టమొదటి టెంపుల్ శ్రీరంగం. జై శ్రీమన్నారాయణ.